ఏపీలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వంపై ప్రజలకు ఉన్న భ్రమలు తొలగిపోయాయని వైసీపీ అధినేత జగన్ అన్నారు. టీటీడీ పాలన తీరుపై ఆయన తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పాలనా వ్యవహారాలపై దృష్టి పెట్టకుండా కేవలం తమ వ్యక్తిగత ఆదాయం పెంచుకోవడానికి కూటమి నాయకులు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని మండిపడ్డారు. ఏపీలో అరాచకం, అవినీతి రాజ్యమేలుతోందని, రాజ్యాంగ వ్యవస్థలు నిర్వీర్యమైపోయాయని జగన్ ఆరోపించారు. ప్రభుత్వం చేస్తూ ఉన్న పనులను చూసి, ఈ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉన్న తీరును చూసి, ఈ ప్రభుత్వం ఏమాత్రం కల్లార్పకుండా ఆడుతూ ఉన్న అబద్ధాలను చూసి, ఏమాత్రం జంకు బొంకు కూడా తెలియకుండా లేకుండా పొడుస్తూ ఉన్న వెన్నుపోట్లను చూసి ప్రజలకు పూర్తిగా భ్రమలు అనేవి తొలగిపోయాయి. రాష్ట్ర ప్రభుత్వానికి పాలన మీద ధ్యాస లేదు. కేవలం ఈరోజు వీళ్ళ దృష్టిలో పాలన అన్నది ఎందుకు అంటే, ఈరోజు ఎంత ఆదాయము, ఈరోజు ముగిసే లోపల రేపటికి ఇంకా ఎంత ఆదాయాలు పెంచుకోవాలి, సొంత ఆదాయాలు ఎలా పెంచుకోవాలి అనే వాటి మీద తప్ప వేరే ధ్యాసే లేదు వీళ్ళకు. ఈరోజు ఎక్కడ చూసినా కూడా విచ్చలవిడిగా కరప్షన్. రాష్ట్రానికి సంబంధించిన ఆదాయాలు తగ్గుతూ ఉన్నాయి, రాష్ట్రానికి రావాల్సిన ఆదాయాలు తగ్గుతూ ఉన్నాయి. రాష్ట్రానికి రావాల్సిన ఆదాయాలు పక్కదావ బట్టి ఏకంగా చంద్రబాబు నాయుడు గారు, ఆయన కొడుకు, ఆయనకు సంబంధించిన బెనామీలు, ఆయనకు సంబంధించిన మనుషులు వాళ్ళ జోబిలోకి ఆదాయాలు పోతా ఉన్నాయి. దోచుకో, పంచుకో, తినుకో అన్నది ప్రస్ఫుటంగా కూడా కనిపిస్తూ ఉంది. ఏది చూసినా కూడా దోపిడీయే. ఎక్కడ పడితే అక్కడ ₹1 పావులాకు రూపాయికి భూములను పంచిపెడతా ఉన్నారు తమకు సంబంధించిన వాళ్లకు. పవర్ పర్చేస్ అగ్రిమెంట్స్ మన హయాంలో ₹2.49 మనం పవర్ పర్చేస్ అగ్రిమెంట్లు మనం చేస్తే ప్రజలకు మంచి జరగాలి, రైతులకు మంచి జరగాలి, మరో 30 సంవత్సరాలు రాష్ట్ర ప్రభుత్వం మీద భారం పడకూడదని మనం చేస్తే నానా యాగి చేసిన వీళ్ళు ఈరోజు ₹4.60 ఈరోజు పవర్ పర్చేస్ అగ్రిమెంట్స్ పీపీఎల్ చేసుకుంటా ఉన్నారు. అసలు లిక్కర్ అనేది ఏ స్థాయిలోకి తీసుకొని పోయినారు అని అంటే, లిక్కర్ తయారు చేసే కంపెనీలు ప్రఖ్యాతగాంచిన డిస్టిలరీస్ నుంచే ప్రొక్యూర్ చేసేటివి. అవి కూడా 20 ఎంపానల్డ్ డిస్టిలరీస్ కూడా మనం ఎంపానల్ చేసినవి కాకపోయినా కూడా దే ఆర్ ఆల్ ఎంపానల్డ్ డిస్టిలరీస్. వాటి నుంచి మాత్రమే ప్రొక్యూర్మెంట్ జరిగేది.